తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. జీఎస్టీ తగ్గింపుతో మధ్యతరగతి పేద వర్గాల ప్రజలకు ఊరట కలుగుతుందని బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి సాయి దుర్గరాజు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని స్వచ్ఛంద సంస్థ సభ్యులతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధి, ఇతర ప్రయోజనాలపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ తో ప్రజలకు మేలు అని, జీఎస్టీ తగ్గినందున సామాన్య ప్రజలపై ఎటువంటి భారం పడదని, ఏ వస్తువు కొన్నా తక్కువ ధరకే వస్తుందన్నారు. స్వచ్ఛంద సంస్థల కన్వీనర్ చెరుకుల రంగసాయి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు ప్రజలకు ఎంతో అనుకూలమైనదని, దేశ ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గించి ఆర్థిక భారం తగ్గించారని, జీఎస్టీ తగ్గింపు వల్ల అనేక రకాల వస్తువులను ప్రజలు తక్కువ ధరకే కొనుగోలు చేసుకోవచ్చన్నారు. జీఎస్టీ తగ్గింపు వలన 90% వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో మట్లపూడి సత్యనారాయణ, ఎం పాండురంగారావు, పేరుచెర్ల లక్ష్మణ్ వర్మ, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గాతల జేమ్స్, ఎస్ సత్యనారాయణ రాజు, లయన్స్ క్లబ్ నాయకులు నందమూరి రాజేష్, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కలిగొట్ల గోపాల శర్మ, ఎస్కే చాన్ బాషా, ఇందుకూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2017 వరకు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే వస్తువులన్నీ కూడా రకరకాల ట్యాక్సుల పేర్లతో అయోమయంగా ఉండేది. ఏ రాష్ట్రంలో అయితే ఉత్పత్తి చేసేవాళ్ళో ఆ రాష్ట్రంలో కొన్ని వస్తువులు తక్కువగా ఉండటం మూలంగా ఆ రాష్ట్రానికి వెళ్ళి తెచ్చుకుందాం అనుకుని అభిప్రాయం చాలా మందిలో కలిగేది. అయితే ఇటీవల కాలంలో జిఎస్టీ వచ్చిన తర్వాత మనకి అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ వస్తువు అయినా సరే ఒకే రేట్లు ఉండేది. అయితే 4-5 స్లాబ్లు పెట్టడం మూలంగా ప్రజలకి అది అవగాహన లేక ఏదో వాళ్ళు ట్యాక్స్లు అని చెప్పేసి అమ్ముతారు, వినియోగదారుడు కొంతవరకు నష్టపోతున్నారు తెలిసి తెలియక ఆ క్యాలిక్యులేషన్ చేయలేకపోయేవాడు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి అన్ని ట్యాక్స్లు తగ్గించేసి 2 స్లాబులు 5 అలాగే 18 స్లాబులు పెట్టడం మూలంగా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ప్రతి వ్యక్తి కూడా సామాన్యుడు కూడా ప్రత్యక్షంగా వచ్చే బెనిఫిట్ కేవలం ఈ జిఎస్టీ రెజల్యూషన్ కొత్త నిబంధనల మూలంగా అందరికీ ఉపయోగపడుతుంది. నేను ఎనగా మన ఏదో వస్తువు కొన్న దాదాపు 1000 రూపాయలు పైకి లాభం వచ్చింది. కాబట్టి సామాన్యుడి నుంచి పెద్దవాడి వరకు కూడా లాభం పొందేది జిఎస్టీ. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో మరి పట్టణంలో ఉన్న పెద్దలందరి సమక్షంలో పెట్టడం జరిగింది. జిఎస్టీ గురించి అందరికీ తెలుసు. ఈరోజు జిఎస్టీ యొక్క ఫలితాలు, అంతకుముందు జిఎస్టీ మీద వసూలు చేసిన ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని దేనికి ఖర్చు పెట్టారు అనేది నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా తెలియజేశారు ఈ దేశ ప్రజలకి. అలాగే రైతులు ప్రాముఖ్యత, వాళ్ళు పనిముట్ల విషయంలో కానీ, లేకపోతే ట్రాక్టర్లు కానీ, అలాగే మిషన్లు కానీ, అలాగే స్పేర్లు కానీ, అన్ని రంగాల్లోని, అలాగే ఎరువులు, పురుగు మందుల్లోని ప్రత్యేకంగా ఏ రకంగా జిఎస్టీ యొక్క ఉపకారం వల్ల ఎంత రేటు తగ్గింది, రైతులకు పడే భారంలో ఎంతవరకు మనం షేర్ చేసుకుంటాం అనే దాని మీద కూడా జిఎస్టీలో చాలా విపులంగా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎరువుల్లో పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వటం, అలాగే ప్రతి రైతుకి రైతు సంక్షేమం నుంచి 6,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చే రైతు యొక్క ఆర్థిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పెద్ద ఎత్తున మనం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పెద్దపేట. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో జరుగుతున్న దేవి శరణావతి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారికి 10 రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. పీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. గ్రామోత్సవం పట్టణ పొరవీధుల్లో వైభవంగా సాగింది. ఉత్సవంలో ఏర్పాటు చేసిన కేరళ వాయిద్యం, కోలాటం, కర్రసాము, తప్పెట్లు, తీన్మార్ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీ చక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 34 దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. విజయదశమి సందర్భంగా గురువారం సాయంత్రం సమీపూజ ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజ్యోతులు సుబ్రహ్మణ్య శర్మ సత్యప్రసాద్ శర్మ తెలిపారు. ఈ నెల 4వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటల నుండి అమ్మవారి గ్రామోత్సవం, 5వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి చీరలు వేలంపాట, 11వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల నుండి అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా వేడుకలు ఘనంగా ముగిశాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపి పట్టణంలో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెనాలి బ్యాండు, తప్పెట్లు, మహిషాసుర మర్దిని వేషాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పట్టణంలోని వాయనందాపురంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా ముగింపు సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విజయవాడ దసరా కార్నివాల్కు గిన్నీస్ వరల్డ్ రికార్డు, అత్యధిక డప్పు కళాకార ప్రదర్శనతో అరుదైన ఘనత. గిన్నీస్ ప్రతినిధుల నుంచి సర్టిఫికెట్ అందుకున్న సీఎం చంద్రబాబు.
రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి స్పష్టం. అన్నదాన పుణ్య కార్యక్రమాలు ఎంతో గొప్పవి. భీమవరంలో స్వాముల ఉచిత భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి. జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి వర్గాలకు ఊరట. బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి, చాంబర్ అధ్యక్షులు పులకండం. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.